నమస్కారం. ఈరోజుటి కథ తల్లి నిర్ణయం. ఎంతో కష్టపడి టెక్స్టైల్ బిజినెస్ చేస్తూ కోట్లు సంపాదించాడు తండ్రి. భవిష్యత్తులో ముగ్గురి కొడుకులు ఎటువంటి ఇబ్బంది పడకూడదనుకున్నాడు. కానీ ముగ్గురు కొడుకులు ఉండి కూడా మరణించిన తండ్రికి తలకొరివి పెట్టడానికి ముందుకు రాలేదు. ఎందుకు? కొడుకులు తండ్రిని తలకొరివి పెట్టడానికి ముందుకు రావట్లేదని తల్లి తీసుకున్న నిర్ణయంతో అక్కడున్న వారందరికీ కళ్ళల్లో కన్నీరు ఆగలేదు. దౌర్భాగ్య కొడుకులు. అతని పేరు కోటయ్య. పేరులోనే కాదు, నిజంగానే అతను కోటీశ్వరుడు. నిజాయితీగా బతికే మనిషి. చేస్తున్నది టెక్స్టైల్ బిజినెస్. బిజినెస్ పరంగా అలాగే చాలా కలుపుగోలు మనిషి. కాబట్టి చాలామంది స్నేహితులున్నారు అతనికి. ఎవరన్నా సహాయం కావాలంటే తప్పకుండా చేస్తాడు. చుట్టుపక్కల ఉండే స్కూళ్లకు, ఆశ్రమాలకు విరాళాలు ఇస్తూ ఉంటారు. పేద ప్రజల కోసం స్వచ్ఛంద సంస్థలకు డబ్బు విరాళంగా ఇస్తుంటాడు. అతనంటే ఇంట్లో అందరికీ భయమే. ఒక్కసారి ఏదన్నా విషయంపై నిర్ణయం తీసుకున్నాడంటే ఇక ఆ నిర్ణయం మార్చుకోడు. లెక్కలేనంత నగదు మరియు బ్యాంక్ బ్యాలెన్స్ అతని వద్ద ఉంది. మొత్తం ఆస్తి మీద ట్యాక్స్ ఎక్కువవుతుందనే కారణంతో కొంత ఆస్తిని కొడుకుల పేరున రాశాడు. తను సంపాదించే ప్రతి సంపాదన భార్య, భర్త జాయింట్ అకౌంట్లోనే జమ చేసేవాడు కోటయ్య. కోటయ్య, ప్రభాదేవిలకు ముగ్గురు కుమారులు. నీరజ్, ప్రవీణ్, శ్యామ్. ముగ్గురికి పెళ్ళిళ్ళు అయ్యాయి. అందరికీ పిల్లలు కూడా ఉన్నారు. అందరూ ఉమ్మడిగానే 2 అంతస్తుల ఇంట్లో కలిసి ఉండేవారు. ముగ్గురు కొడుకులు, కోడళ్ళు, అలాగే మనవళ్ళు, మనవరాలతో కోటయ్య ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉండేది. ప్రభాదేవి భర్తకు అనుకూలంగా ఉంటూ కుటుంబాన్ని నడుపుతూ వచ్చింది. ఆత్మాభిమానం కల ఆడది. ప్రస్తుతం కోటయ్య గారి వయసు 75 సంవత్సరాలు. ఈ వయసులో ఆరోగ్యం వ్యాపారం చేయటానికి సహకరించడం లేదు. అందుకే వ్యాపారాన్ని ముగ్గురు కొడుకులకు అప్పగించారు. అప్పట్నుంచి కోటయ్య ఇంటి వద్ద ఉంటున్నా కోటయ్య కాసేపు వాకింగ్కి వెళ్తూ మనవలతో కాలక్షేపం చేసేవారు, లేదా కాసేపు విశ్రాంతి తీసుకునేవారు. రోజులు గడుస్తుండగా కోటయ్య గారి ఆరోగ్యం క్షీణించింది. కానీ ఈ వయసులో కూడా అతనికి గొంతులో గంభీరత్వం తగ్గలేదు. ఇప్పటిదాకా కొడుకులకు ఆస్తిని పంచలేదు. కొడుకులు తండ్రికి చెప్పడానికి భయపడి తల్లితో ఆస్తి వాటాల గురించి మాట్లాడేవారు. అంతేకాకుండా ఇంకా ఆస్తి తల్లి తండ్రి పేరుతోనే ఉంది కాబట్టి కొడుకులు కోడళ్ళు అణిగిమణిగి ఉండేవారు. ఒకనాడు కొడుకులు మరీ అడుగుతున్నారని ప్రభాదేవి భర్తతో ఆస్తి కొడుకుల పేరున వీలునామా రాయమని చెప్పింది. కానీ కోటయ్య గారు ఒప్పుకోలేదు. ఎలాగూ వ్యాపారాన్ని ముగ్గురు కొడుకులకు అప్పగించేశాను. ఆస్తిని కూడా ముగ్గురు కొడుకుల పేరు మీద రాసేస్తే ముగ్గురు కలిసి వ్యాపారాన్ని చూసుకోవటం మానేసి ఎవరిని వారిని దారిన వారు ఉంటారు. కానీ కలిసి వ్యాపారం చేసుకోరు. ఇక అప్పుడు ఆ ముగ్గురిని అన్నతమ్ముళ్ళు కొట్టుకుంటారు. అప్పుడు ఇంటి నుండి వెళ్ళిపోయి వేరే కాపురం పెడతారు. ఇన్ని రోజులు కలిసి ఉన్న కుటుంబం విడిపోతుంది. అంతేకాకుండా ఇప్పుడు మనకు ఒకరి తోడు ఒకరికి అవసరం. ఇద్దరిలో ఒకరమే మిగిలిన ఈ ముగ్గురు కొడుకులు చూస్తారని నమ్మకం లేదు. అందుకే ఆస్తి మన పేరున ఉండనివ్వు. అయినా ఆస్తి ఇద్దరి పేరున ఉంది కాబట్టి చివరి దశలో మన ఇద్దరిలో ఎవరు మిగిలి ఉంటామో వారే వీలునామా రాయటం కరెక్ట్. ప్రభావతి ఇవన్నీ ఆలోచించి ఆస్తికి సంబంధించి వీలునామా గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అన్నారు కోటయ్య గారు. మీరు చెప్పింది పొరపాటున కొడుకులు ఎప్పుడన్నా తండ్రి గురించి తండ్రి ఎదుట మాట్లాడినా కోటయ్య కోప్పడేవారు. తండ్రి కోపం ముందు ఎవరూ నోరు తెరిచేవారు కాదు.
కానీ తండ్రి వెనుకాల ముగ్గురు కలిసి తండ్రిని తిట్టుకునేవారు. నాన్న పోయినప్పుడు ఆస్తి తీసుకువెళ్తాడా? బ్రతుకున్నప్పుడే వాటాలు వేసేస్తే మంచిది. మన అవసరాలకు వాడుకోవచ్చు. లేదా మనలో మనం కొట్టుకొని చావాలి అనుకునేవారు. 2 సంవత్సరాలు గడిచాయి. ఒకనాడు కోటయ్య గుండెలో నొప్పిగా ఉంది. శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉంది అనటంతో వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు కొడుకులు. పరీక్షించిన డాక్టర్ గారు గుండెకు ఆపరేషన్ చెయ్యాలన్నారు. కానీ ఈ వయసులో కొంచెం ఇబ్బంది కాబట్టి టాబ్లెట్స్ రాసిచ్చారు. కొద్ది రోజులకు కోటయ్య గారి ఆరోగ్యం క్షీణించటం మొదలయ్యింది. చాలాసార్లు డాక్టర్ వద్దకు తీసుకువెళ్లారు కొడుకులు. కానీ వయసు కారణంగా ఆరోగ్యం మెరుగుపడలేదు. రోజులు గడుస్తూ ఒకనాడు కోటయ్య శ్వాస తీసుకోవటంలోనే ఇబ్బంది పడటంతో వెంటనే ఇంట్లో ఉన్న కొడుకులిద్దరూ హాస్పిటల్కు తీసుకువెళ్లారు. కానీ ప్రయోజనం లేకపోయింది. కోటయ్య గారు రాత్రి 9 గంటలకు మరణించారు. భర్త మరణవార్త విని భార్య ప్రభాదేవి తట్టుకోలేకపోయింది. కానీ 6 నెలలుగా తండ్రి మరణవార్త కోసం ఎదురు చూస్తున్న కొడుకులు, కోడళ్ళు త్వరలోనే తమకు ఆస్తి దక్కుతుందని సంతోషపడ్డారు. కపట ప్రేమను ఒలకబోస్తూ ఏడుస్తున్నారు. కాసేపటికి తండ్రి పార్థివ దేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. భర్తను చూసి ప్రభాదేవి బోరున విలపించింది. బంధువులందరికీ కబురు పెట్టారు ఇద్దరు కొడుకులు. నీరజ్ మరియు ప్రవీణ్ ఇంట్లోనే ఉన్నారు. కానీ మూడవ కొడుకు శ్యామ్ వ్యాపార పనుల నిమిత్తం వేరే ఊరికి వెళ్ళారు. ఇద్దరు అన్నయ్యలకు శ్యామ్ ఫోన్ చేసి విషయం చెప్పారు. నేను వచ్చాకే అంతిమ సంస్కారాలు చేయమన్నాడు శ్యామ్. మరుసటి ఉదయం 10 గంటలకల్లా ఇంటికి చేరుకున్నారు శ్యామ్. అప్పటికే తండ్రి మృతదేహం వద్ద కన్నీరు కారుస్తూ తండ్రిపై ప్రేమ ఉన్నట్లు బంధువులందరి ముందు యాక్టింగ్ చేస్తున్నారు కొడుకులు, కోడళ్ళు. అప్పుడే వచ్చిన తమ్ముణ్ణి చూసి, శ్యామ్, నాన్నను చివరిసారిగా చూసుకో, మళ్ళీ నాన్నను చూడలేవు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు ఇద్దరు అన్నయ్యలు. అప్పుడే శ్యామ్ అన్నాడు, అన్నయ్య, నాన్నగారిని చూశాను. అలాగే నాకు రావాల్సిన ఆస్తి వివరాలు చెప్పండి అన్నాడు ముందు. నాన్నగారి అంతిమ సంస్కారాలు చేశాక ముగ్గురం కూర్చొని మాట్లాడుకుందాం. అయినా మేము ఎక్కడికి వెళ్ళిపోయామో కదా అన్నారు తక్కిన ఇద్దరు అన్నయ్యలు. అంతిమ సంస్కారాలయ్యాయి. అంతిమ సంస్కారాలయ్యే ముందు అన్నయ్య సాయంత్రానికైనా చెయ్యొచ్చు కదా. మొదట నా వాటా కింద వచ్చిన ఆస్తి వివరాలు చెప్పమన్నాడు శ్యామ్. అప్పుడే నీరజ్ ఇలా అన్నాడు, ఇందులో అడగటానికేముంది? మనం ముగ్గురం అన్నతమ్ములం కాబట్టి ముగ్గురం సమానంగా పంచుకుందాం అన్నాడు. ఇది విన్న శ్యామ్కు కోపం ఆగలేదు. నేను వ్యాపారాన్ని చూసుకుంటూ టూర్లంటూ ఊర్లంటూ తిరుగుతూ ఉన్నాను. మీ ఇద్దరు ఏం చేస్తున్నారు? కుర్చీలో కూర్చొని విశ్రాంతి తీసుకోవటం తప్ప అన్నాడు శ్యామ్ కోపంగా. తమ్ముడి మాటలు విన్న నీరజ్కు కూడా కోపం వచ్చింది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు. వ్యాపారానికి సంబంధించిన ట్యాక్స్ వివరాలు నేను చూసుకుంటున్నాను. ట్యాక్స్, జీఎస్టీ తక్కువ పడేలా ఎవరెవరితో మాట్లాడాలో నాకు తెలుసు అన్నాడు నీరజ్. ఆఫీసర్లతో మాట్లాడి పనులు చేయాలి కాబట్టి నా పని మరింత కష్టమైనది. నాకు ఎక్కువ శాతం ఆస్తి రావాలి అన్నాడు నీరజ్. నేను ఎగుమతి దిగుమతి వ్యవహారాలు చూసుకోకపోతే అసలు మీకు లాభాలు వచ్చేవా? వ్యాపారం లాభాల్లో నడిచేదా అన్నాడు రెండవ కొడుకు ప్రవీణ్. అందుకోసం ఆస్తిలో ఎక్కువ వాటా నాకే రావాలి అన్నాడు. ఇక ముగ్గురు ఆస్తి వాటాలు వేశాక తండ్రి అంతిమ సంస్కారాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రభాదేవి కన్నీటితో భర్త మృతదేహం వద్ద కూర్చొని ఉంది. అక్కను చూసి ప్రభాదేవి తమ్ముడు ముగ్గురు కొడుకులతో ఇలా అన్నారు, మీరు అసలు మనుషులేనా? ఒకవైపు తండ్రి మృతదేహం ఉంది, మీరేమో ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు. ఈ గొడవ ఇప్పుడు ఆగేలా అనిపించడం లేదు. కానీ ఈ గొడవ వలన మీ అమ్మ ఎంత బాధపడుతుందో ఎవరైనా గమనించారా? అసలు అమ్మ మీ నాన్న మరణించినప్పటి నుండి ఏం తినలేదు, తాగలేదు. ఎవరితో మాట్లాడడం లేదు. ఒకసారి ఆవిడ మొహం చూడండి. అసలు తల్లి ఏం కోరుకుంటుందో అడిగారా? ఈ సమయంలో తల్లిని కనిపెట్టుకొని ఉండాల్సింది పోయి పోట్లాడుతున్నారా? అంటూ కోప్పడ్డాడు ప్రభాదేవి తమ్ముడు. మామయ్య, ఈ వ్యవహారంలో అమ్మని ఏమని అడుగుతాము? ఇక ఇప్పుడు అమ్మ మేము ఎలా చెబితే అలా వినాల్సిందే అన్నాడు. అంతిమ సంస్కారాలు రేపైనా చేయొచ్చు. ముందు ఈ ఆస్తి వ్యవహారం తీరనివ్వండి అన్నాడు నీరజ్. కానీ బాబు నీరజ్, ముందు ఏ పని ముఖ్యమో అదే చేయాలి. మొదట తండ్రి అంతిమ సంస్కారాలు ముఖ్యము చేయటం మీ బాధ్యత. తర్వాత ఆస్తి కోసం పోట్లాడండి అన్నాడు ప్రభాదేవి తమ్ముడు. మామయ్య మాటలు విన్న శ్యామ్, అందరూ బాగా వినండి.
ఆస్తి పంపకాలు ఈరోజే ఇక్కడే జరగాలి. తండ్రి అంతిమ సంస్కారాల తర్వాత ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడతారు అన్నాడు. శ్యామ్, శ్యామ్ మాటల తరువాత ముగ్గురు కొడుకుల మధ్య వాదన మరింత ఎక్కువైపోయింది. ఇటు కోడళ్ళు కూడా గట్టి గట్టిగా వాదించుకుంటున్నారు. అప్పుడే ప్రభాదేవి లేచి గదిలోకి వెళ్ళింది. తమ్ముణ్ణి లోపలికి పిలిచి కాసేపు మాట్లాడింది. ఇక ఇటు ముగ్గురు కొడుకులు కర్రలతో కొట్టుకోవటానికి కూడా సిద్ధమైపోయారు. ముగ్గురు కొడుకులు ఎవరికి వారు లాయర్లను పిలుచుకున్నారు. స్వర్గస్థులైన కోటయ్య గారి ఇల్లు కురుక్షేత్ర యుద్ధంలా తయారయ్యింది. తల్లి ఎక్కడుంది, ఏ పరిస్థితిలో ఉందో ఎవ్వరికీ పట్టలేదు. అంతిమ సంస్కారాలకు లేట్ అవుతుందన్న వచ్చిన బంధువులు గుసగుసలాడటం మొదలుపెట్టారు. అలాగే సమయం సాయంత్రం అవుతుంది. అప్పుడే ఒక అంబులెన్స్ ఇంటి ముందుకు వచ్చి ఆగింది. కొందరు అంబులెన్స్లో నుంచి దిగి ఇంటి లోపలికి వచ్చి కోటయ్య మృతదేహాన్ని తీసుకువెళ్ళబోయారు. అందరూ ఏం జరుగుతుందని చూస్తున్నారు. ఎవరు మీరంతా? నాన్నను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? అడిగారు నీరజ్. అప్పుడే ప్రభాదేవి తమ్ముడు ఇంటి లోపల నుండి బయటకు వచ్చి, ఎవరన్నా వీళ్ళను ఆపటానికి ప్రయత్నించారో జాగ్రత్త. వీళ్ళంతా గవర్నమెంట్ హాస్పిటల్ నుండి వచ్చారు. వీళ్ళను మీ అమ్మ దగ్గర పిలిచింది. ఇది విని ముగ్గురు కొడుకులు తమ మామయ్యను ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇంతలా ఆశ్చర్యపడడానికి ఏముంది? మీరు మీ కర్తవ్యాన్ని నిర్వర్తించలేదు. అందుకే మీ అమ్మగారు గవర్నమెంట్ హాస్పిటల్కు మీ తండ్రి మృతదేహాన్ని దానం చేసింది. ఎందుకంటే మీలాంటి అసమర్థులైన కొడుకుల చేతులతో భర్త అంతిమ సంస్కారాలు చేయకపోవటమే మేలు అనుకుంది. సిగ్గు లేకుండా అందరిలో ఏ ఆస్తి గురించి ఇంతలా పోట్లాడుకుంటున్నారో ఆ ఆస్తి గురించి కూడా మీ తల్లి ఒక నిర్ణయం తీసుకుంది అన్నాడు ప్రభాదేవి తమ్ముడు. ఇది విన్న ముగ్గురు కొడుకులకు నెత్తిమీద ఆకాశం ఊడిపడినట్లయింది. ముగ్గురు పరిగెత్తుకుంటూ తల్లి వద్దకు వచ్చారు. అమ్మా, మమ్మల్ని అడగకుండా నాన్న మృతదేహాన్ని హాస్పిటల్కి ఎందుకు దానం చేశావు? నీరజ్ కోపంగా తల్లిని అడిగాడు. ఆస్తి గురించి నిర్ణయం తీసుకునే ముందు మమ్మల్ని ఒక్క మాట అడగలేదు. ఎందుకు? అన్నాడు ప్రవీణు. అప్పుడు మీకు మేమే దిక్కు అన్నారు కోడళ్ళు. ఇలా కొడుకులు కోడళ్ళు ఎవరికి వాళ్ళు తల్లిని నిలదీస్తున్నారు. కానీ ప్రభాదేవి కనురెప్పలు మూయకుండా అప్పటిదాకా భర్త పార్థివ దేహం ఉంచిన స్థానాన్ని చూస్తూనే ఉంది. అప్పుడే నీరజ్కు ఒక సందేహం వచ్చింది. తల్లి దగ్గరకు వెళ్ళి తల్లిని కదిలించాడు. కుర్చీలో కూర్చున్న తల్లి కొడుకుపై వాలిపోయింది. ప్రభాదేవి కూడా ఈ దుర్మార్గులైన కొడుకులను వదిలి భర్తను చేరింది. విషయం అర్థమైన కొడుకులు కోడళ్ళు తల్లిని చూస్తూ నిలబడ్డారు. అప్పుడే శ్యామ్ చూపు తల్లి చేతిలోని కాగితంపై పడింది. వెంటనే శ్యామ్ తల్లి చేతి నుండి కాగితాన్ని తీసి చదవటం ప్రారంభించాడు. నేను ప్రభాదేవి. ఎవరి కోసమైతే ఒక తండ్రి రాత్రి పగలు కష్టపడి ఈ సంపదను కూడబెట్టాడో, ఈరోజు ఆ తండ్రి మృతదేహం అంతిమ సంస్కారం కోసం ఎదురు చూస్తుంది. ఇంతకంటే సిగ్గుచేటు ఏముంటుంది? ఇలాంటి కొడుకులు అంతిమ సంస్కారాలు చేయనందుకు మీ తండ్రి సంతోషపడి ఉంటారు. మీలాంటి కొడుకుల చేతిలో అంతిమ సంస్కారాలకు బదులు ఈ శరీరం ఒకరికి ఉపయోగపడితే బాగుంటుంది. కాబట్టి మీ ఇద్దరి శరీరాలను గవర్నమెంట్ హాస్పిటల్కి ఇవ్వమని కోరుతున్నాను. మీ నాన్న తరువాత ఈ ఆస్తిని అంతటిపై నాకే హక్కు ఉంటుంది. అందుకే ఈ ఆస్తి అంతటిని వృద్ధాశ్రమానికి, పేద విద్యార్థులకు అందేలాగా స్వచ్ఛంద సంస్థలకి రాస్తున్నాను. ఈ వ్యవహారాలన్నీ మీ మామయ్య చూసుకుంటారు. తల్లి ఉత్తరాన్ని చదివిన శ్యామ్, అలాగే విన్న కొడుకులు కోడళ్ళు అందరూ తలలు పట్టుకొని కూర్చున్నారు. కాసేపటిలో ఒక అంబులెన్స్ వచ్చి ప్రభాదేవి మృతదేహాన్ని హాస్పిటల్కు తీసుకువెళ్లారు.